ఇప్పుడు చెప్పబోతున్నటువంటి పాదాలు అసలు పరమాద్భుతమైనటువంటి విశేషాలు. స్నాన భోజన శయనాది సంప్రయోగమర్భి పతులకు మున్నిందు నాచరింప. స్నానం కానీ, భోజనం కానీ, శయనం కానీ అంటే నిద్రపోవడం కానీ, ఈ మూడు నేను ఎప్పుడూ భర్తల కన్నా ముందు చెయ్యను. ముందు చెయ్యను అన్న మాటకి ఓ కారణం ఒకటి ఉంది. ఆమె ఏదో అలా చేయకుండా ఉంటే అదేదో గొప్ప అని కాదు, దాని ఎందుకు ఒక ధర్మం ఉంది. ఏమిటి ఆ ధర్మము అంటే, తాను ముందు లేచి స్నానం చెయ్యొచ్చు, తప్పేం కాదు. తాను ముందు లేచి స్నానం చెయ్యడం అన్న అలవాటు ఉన్న పతివ్రతామణులు లోకంలో ఎందరో ఉన్నారు. తాను ముందు ఎందుకు స్నానం చేయదంటే, ద్రౌపదీదేవి భర్త స్నానం చేయడానికి ముందు ఏర్పాట్లు చేస్తుంది. అప్పుడు కూడా పాతివ్రత్యమేగా. తనతో సమానంగా లేస్తాడు. తనెంత ముందు లేవచ్చో అంత ముందు ఆయన లేస్తాడు. 3:00కన్నా ముందు లేచేవాడు ఎవడుంటాడు? ఇక నిద్ర సరిపోద్దు. 3:00కి తను లేస్తే 3:00కి ఆయన లేచిపోతాడు. అప్పుడు తను ముందు స్నానం చేసి రావాలి, మీరు కూర్చోండి అలా అందో. తను ముందు స్నానం చేయకుండా భర్త స్నానం చేస్తే ఇంకో 100 గాయత్రి చేసుకుంటాడు. భోజనం నేను చేయడం. ఎందుకు భోజనం చేయడం? ఏం చేస్తే ఆయన ఏం దెబ్బలాడతాడా? కాదు. ఉచ్చిష్టము అంటే ఎంగిలి తినాలి అని కాదు దాని అర్థం. ఒక పాత్రలో పదార్థాన్ని తీసుకొచ్చి పెడితే దాన్ని పరమేశ్వరుడికి చూపించామనుకోండి, ఆయన చూపుతో తింటాడు. ఆయన చూపుతో కొద్దిగా తిన్నాడని గుర్తు. అప్పుడు మిగిలింది ఏమైంది? ప్రసాదం అంటే ఈశ్వరోచ్ఛిష్టం, ఈశ్వరుడు తినగా మిగిలింది. అది మనం కళ్ళకద్దుకు తింటున్నాం. ఎందుకని? మనకు అన్నీ ఇస్తోంది. అలా ఇంట్లో తండ్రి ఎవరు? యజమాని. ఆయన తిన్నారనుకోండి, భార్యకి ఈశ్వరోచ్ఛిష్టం, పిల్లలకి భర్త ముందు తిన్న తర్వాత నేను తింటాను. ఎందుకంటే అది నాకు ఆయుర్దాయకారకం కనుక, తేజోకారకం కనుక. అందుకు ఆయన తేజస్సు పెరుగుతుంది. అందుకని ఆయనకి పెట్టి నేను తింటాను. ఎంత ధార్మికం అండి! ఇలా అనువర్తించే భార్య పట్ల భర్తకి ప్రేమ కాక ఏముంటుంది? ఎందుకు చీకా? అయినా కొన్ని పనులు మాత్రం ఎవరూ చెయ్యడానికి వీలు లేదు, నేనే చేస్తాను భర్తలకి. ఏమిటో తెలుసావి? పతులు వచ్చిన ఆసన. పతులు బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోడానికి ఆసనం నేనే వేస్తాను. ఇది ఎందుకో తెలుసా? ప్రీతి వృద్ధి కారకం. ఇంట్లో ఉన్న పనిపిల్ల తెచ్చి ఇంట్లోకి రాగానే కూర్చోడానికి గబగబా సోఫా దులపడమో కుర్చీ దులపడమో తీసి అయ్యగారు కూర్చోండి అందనుకోండి, ఓ నెల పోయిన తర్వాత ఆయనకి కుర్చీలో దుమ్ము కనపడింది అనుకోండి, ఇంట్లోకి రాగానే ఎవరిని పిలుస్తాడు? అస్తమానం కూర్చుంటాడు ఇంట్లో. అస్తమానం ఇంట్లో కూర్చునేటప్పుడు ఆసనం విషయంలో ఏ తేడా వచ్చినా, ఆసనం కావలసి వచ్చినా ఎవరిని పిలుస్తూ ఉంటాడు? ఆసనం అన్నది